రికార్డింగ్ ఆన్ చేయండి ఫస్ట్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనే కాన్సెప్ట్ అనేది మనల్ని క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. క్లయింట్ లెవెల్ ఇంటర్వ్యూలో అడుగుతారు. So what is mean by financial statement version? Financial statement version is nothing but to design the financial statement. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి డిజైన్ చేస్తాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవడం అన్నమాట. సో ఎలా చేస్తామంటే చూడండి, చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్ ఇది. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఎప్పుడు చేస్తాము? ఈ రన్నింగ్ లో చేస్తాం. ఏటీ కోడ్ లో చేస్తాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఏటీ కోడ్ లో చేస్తాం. F.01 అండ్ SAP1 కూడా చెప్పాను కదా, P కోడ్ SAP1 ఈటీ కోడ్ లో చేస్తాం అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ వెర్షన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది ఈ రన్నింగ్ లో చేయడం జరుగుతుంటుంది బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి డిజైన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సో చూడండి, ఈ ఫ్లో అనేది ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా. కంపెనీ కోడ్ తర్వాత ఏముంటుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. తర్వాత జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో డాక్యుమెంట్ ఎంట్రీని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది స్టేట్మెంట్ వెర్షన్ వ్యూ అన్నమాట. ఇది అంటే అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసామంటే ఆటోమేటిక్ గా స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఎస్ఐపిలో. అలాగే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అనేది ఎలా చేస్తాము, OBD4 అకౌంట్ గ్రూప్ అని చూసారా? అకౌంట్ గ్రూప్ ఎక్కడ చూపించండి. అకౌంట్స్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. ఎక్కడ అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ అది OBD4 లో మనం క్రియేట్ చేస్తాం. దాన్ని బేస్ గా చేసుకుని అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం. సో ఈ మ్యాపింగ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ ఫ్లో అనేది ఎలా ఉందో చూసుకోండి. క్లియర్ కదా? ఎంతవరకు క్లియరా కదా? yes sir clear sir. వెరీ గుడ్. నెక్స్ట్ నేను మీకు ఇంకోటి ఫార్వర్డ్ చేస్తాను, కాపీ పేస్ట్ చేసుకోండి. ఇంకోటి ఎవరో కాల్ చేస్తాను నాకు, సార్ సిలబస్ ఎప్పుడు అవుతుందని. SAP అనేది పెద్ద ఓషన్ అండి, ఎప్పుడవుతుందో చెప్పలేము. మనము ఇంకొక 2 months చెప్పుకున్నా ఇంకా చాలా కాన్సెప్ట్లు ఉంటాయి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ అంటారు SAPని. ఓకే, కాబట్టి మనము మాక్సిమం ఈ మంత్ 20కి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ కంప్లీట్ అవ్వదు, ఎందుకంటే నాకు కొంచెం వేరే పర్సనల్ వర్క్ ఉంది, వైజాగ్ వెళ్ళాలి. సో అవ్వకపోవచ్చు. వైజాగ్ వెళ్తే ఒక 2 days గ్యాప్ వస్తుంది మళ్ళీ. ఒక 2 days గ్యాప్ వస్తుంది. క్లోజ్ చేయండి. అవి రికార్డ్ అవుతాయండి, మీ అన్ని పర్సనల్ డేటా అంతా క్లోజ్ చేయండి. వెళ్ళండి పైకి. ఇది మినిమైజ్ చేయాలా? పైన అక్కడ ఉంటుంది మినిమైజ్, ఇంటూ మార్క్ పని క్లిక్ చేయండి. అది కాపీ చేయండి. కింద పేస్ట్ చేయండి. సో మాక్సిమం ఇంకా ఒక 15 days వరకు ఉంటాయండి క్లాసెస్. ఎప్పుడవుతాయి అనేది చెప్పలేము. మాక్సిమం 99% మీకు ఏదైతే సిలబస్ కాపీలో మనం డైలీ చూస్తున్నామో అవన్నీ 99% కంప్లీట్ చేస్తాను. 1% వీడియో బేస్డ్ లెర్నింగ్, 1% ఆ 2% మీరు ఓన్గా వీడియో బేస్డ్ లెర్నింగ్ చేయాలి. నేను చెప్పకుండా మీకు కొన్ని వీడియోస్ ఇస్తే చేయగలరా? కాన్సెప్ట్స్ ఎంతమంది చేయగలరు? 2 members, 3 members అంతేనా? ఓకే, మిగతా వాళ్ళు చేయలేరా? ఏంటి ప్రాబ్లం? ఇంకా రేట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఇంకెన్ని క్లాసెస్ నేర్చుకున్నా ఇలానే ఉంటాయండి. ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంకా ఇలానే ఉంటుంది. ప్రతి క్లాసు మనం చూస్తాము, వీడియో చూస్తాము, కాన్ఫిగరేషన్ నేర్చుకుంటారు అంతే. ఓకే,
మీకు వాట్ ఈజ్ వాట్, కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి, అవుట్పుట్ ఎలా చేయాలి, ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి, అంతే. అంతకుమించి ఏమో ఏ ట్రైనింగ్ అయినా. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎస్ఏపిలో చెప్పే క్లాసెస్ కాకుండా నేను కొన్ని ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ అని చెప్తుంటారు బయట, ప్రాజెక్ట్ అంటారు, ఇవే చెప్తారు. ప్రాజెక్ట్ క్లాసులు కూడా మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఏంటి, కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మీకు, ఆల్మోస్ట్ ఒక 20 క్లాసెస్ ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. ఇవన్నీ బయట సిలబస్లో కవర్ చేయరు, అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను నేను, ఎందుకంటే మీకు సాలిడ్గా ఉంటారు నాలెడ్జ్ వైజ్గా. ఓకే, చూడండి, టు కాన్ఫిగర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఏటీ కోడ్లో చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది, OB58లో చేస్తాం. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, F.01లో చేస్తాం. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా? చూడండి, తర్వాత చూడండి, వాట్ ఎవర్ యూ క్రియేటెడ్ ది అకౌంట్ గ్రూప్స్ యూ క్రియేటెడ్ ఇన్ OBD4. OBD4లో మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్, అకౌంట్ గ్రూప్ అంటే జిఎల్ గ్రూప్స్ అనమాట. దట్ అకౌంట్స్ గ్రూప్ వి విల్ అసైన్ టు OB58. OBD4లో క్రియేట్ చేసిన జిఎల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దట్ అకౌంట్ గ్రూప్స్ వి విల్ అసైన్ ఇన్ OB58. OB58లో అసైన్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. ఇలా అసైన్ చేయడం ఏమంటారు, గ్రూప్ మ్యాపింగ్ అంటారు. ఇప్పుడు మనం చేసేది ఏంటి, OBD4లో మనం ఏమైతే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామో అవన్నీ కూడా OB58లో అసైన్ చేస్తాము. దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. ఇట్లా ఉండండి, దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ మ్యాపింగ్. దాన్ని ఏమంటారంటే గ్రూప్ మ్యాపింగ్ అంటారు. బేస్డ్ ఆన్ దిస్ గ్రూప్ మ్యాపింగ్ we will execute the financial statement versions. F.01లో మనం బేస్డ్ ఆన్ ది గ్రూప్ మ్యాపింగ్, మనం ఏమైతే గ్రూప్ మ్యాపింగ్ చేస్తామో వాటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అసైన్ చేస్తాము. దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్, ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను చూడండి. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ configuration means to design the financial statement based on the client requirement. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది డిఫైన్ చేస్తాం. చూడండి, డెట్ ఈజీ. OB58లో మనం ఏమైతే జిఎల్ గ్రూప్స్, OBD4లో ఏవైతే మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామో ఆ గ్రూప్స్ అన్ని కూడా OB58లో అసైన్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారు, గ్రూప్ మ్యాపింగ్ అంటారు. గ్రూప్ మ్యాపింగ్. ఈ గ్రూప్ మ్యాపింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి క్రియేట్ చేయగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, టీ కోడ్ ఏంటి, OB58 వెళ్ళండి. SAP లాగిన్ చేయండి. S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేస్తున్నానండి, చూడండి. S/4HANA వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు, అవి చూడండి. ECC ప్రాపర్ కమాండింగ్ వస్తే S/4HANA కూడా వస్తుంది. S/4HANAలో మీకు డిఫరెన్స్ ఏంటి, ప్యారలల్ అకౌంటింగ్ ఒకటి కొంచెం చేంజెస్ అవుతుంది. తర్వాత BP బిజినెస్ పార్ట్నర్, తర్వాత ఇంకోటి ఉంది అసెట్ అకౌంటింగ్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. మిగతా అన్ని కూడా 90%, 95% యాజ్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లాగిన్ చేశారా, లాగిన్ చేయండి. OB58. సో మనం ఏం చేసాం, OB58 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాం. టైటిల్ వార్లో ఏమని చూడండి, టైటిల్ వార్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఓవర్ వ్యూ. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారు. ఓకే, సో మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకోండి, న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్ ఆల్రెడీ క్రియేట్ చేసి చూడాలంటే పొజిషన్, ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇచ్చండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. FINSTMT వెర్షన్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ పైన ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్.
కింద ఇవ్వండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి మీరు. ఓకే, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు కదా, ఒకసారి సేవ్ చేసేయండి. మనం ఏం చేసాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ని క్రియేట్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ నేమ్ ఏంటి? APS1. APS1 అనేది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్నమాట. ఓకే, సో ఈ వెర్షన్ ని బేస్ గా చేసుకుని మన కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఓకే, చూడండి పైన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన చూడండి, దానిపై క్లిక్ చేయండి. కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి. మీ APS1 అనేది సెలెక్ట్ లో ఉండాలి. చూసారా, బ్రాకెట్ లో ఉంది అంటే ఏంటి? సెలెక్ట్ లో ఉన్నట్లు అనమాట. ఇలా ఉన్న తర్వాత క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి దానిపైన. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో మేజర్ గా ఏమేమి ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ వన్. బ్యాలెన్స్ షీట్ గా డివైడ్ చేస్తున్నాం. బ్యాలెన్స్ షీట్ క్రింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాడ్ అయిన పైన, సో అది బ్యాలెన్స్ షీట్ లో ఏమున్నాయి? బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేయండి. అలా కాదు. సెలెక్ట్ అంటే అలా కాదు, క్లోజ్ చేయండి చెప్తాను. సెలెక్ట్ లో ఉంది ఆల్రెడీ, బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా? బ్యాలెన్స్ షీట్ కి మీరు సెలెక్ట్ చేసేసారు, బ్రాకెట్స్ ఉంటే సెలెక్ట్ అన్నమాట. క్రియేట్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ కదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ చెప్పాలి. నేను రాంగ్ చెప్పినప్పుడు చెప్పాలి మీరు. అసెట్స్ అనేది క్రింద ఉంటుంది, తర్వాత లయబిలిటీ ఉంటుంది. అసెట్స్ అనేది ఒక పార్ట్ బ్యాలెన్స్ షీట్ లో. అక్కడ కాదండి, అక్కడ కాదు. లయబిలిటీ అక్కడ కాదు, దాని అసెట్స్ క్రిందనే ఇవ్వాలి. బ్యాలెన్స్ షీట్ లోనే ఇవి పార్ట్స్, 2 పార్ట్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి? అసెట్స్. ఫస్ట్ అసెట్స్ ఇవ్వండి, కరెక్ట్ ఇచ్చారు మీరు. దాని క్రింద నెక్స్ట్ బాక్స్ లో లయబిలిటీస్ ఉండవు. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఆస్తులు అప్పులు ఉంటాయి. ఈ రెండు ఇచ్చాం. ఓకే, బ్యాలెన్స్ షీట్ పైన చూసారా? దాని అండర్లో ఇవి ఉన్నట్లు అర్థం, గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ అంటే టిక్ మార్క్. చూసారా, యాడ్ అయిందా? బ్యాలెన్స్ షీట్ లో ఏమున్నాయి? అసెట్స్, లయబిలిటీస్, ఈ రెండు ఉన్నాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏముంటాయి? సెలెక్ట్ లో నేను చెప్పే, వెయిట్ మేడం కొంచెం స్లోగా చేయండి, మిగతా వాళ్ళకి అర్థం అవ్వదు. క్లోజ్ చేయండి చెప్తాను. ప్రాఫిట్ క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. స్లోగా చేయండి, నేను చెప్తున్నాను, మీరు ఫాస్ట్ గా చేస్తే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ లో ఉంది, బ్రాకెట్ ఉంది కదా, చూసారా? అదిగో బ్రాకెట్ ఉంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. క్రియేట్ ఐటమ్స్ క్లిక్ చేయండి. వీటిలో ఏముంటాయి? ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్. ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇన్కమ్స్ అనేది ఒక పార్ట్, ఎక్స్పెండిచర్ అనేది ఒక పార్ట్. కంటిన్యూ. చూసారా ఎలా వస్తుందో? చూసారా? బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. అర్థమవుతుందా ఇంతవరకు? క్లియరా? నెక్స్ట్ అసెట్ సెలెక్ట్ చేసుకోండి. అసెట్ లో ఏముంటాయి? క్రియేట్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. అసెట్ లో ఏముంటుంది? ఫిక్స్డ్ అసెట్స్ ఉంటుంది, కరెంట్ అసెట్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉంటాయి. ఇలా కావాలని ఇంతవరకు వదిలేయచ్చు, మీ ఇష్టం. బట్ మీ క్లయింట్ ఇంకా ఈ విధంగా కావాలంటే అడిషనల్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత ఏముంటది? కరెంట్ అసెట్స్. అసెట్స్ 2 టైప్స్ ఉంటుంది. ఫిక్స్డ్ అసెట్స్ ఏమంటారు? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మిషనరీ. వెరీ గుడ్ ఆన్సర్. వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఫిక్స్డ్ అసెట్స్ లో ఇంకా రకాలు ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని కూడా అంటారు. అవసరం లేదులే, అలా వదిలేండి. ఫిక్స్డ్ అసెట్స్ వదిలేయండి.
ఓకే, మీ ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ లో మనం 2 టైప్స్ డిజైన్ చేస్తున్నాం. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, కంటిన్యూ. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ లో 2 టైప్స్ అనుకున్నాం. తర్వాత లయబిలిటీ ఉంది. లయబిలిటీలు ఇంకా ఏముంటాయి? లయబిలిటీ సెలెక్ట్ చేయండి. లయబిలిటీలు ఏముండొచ్చు? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి. సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, దాని కింద షార్ట్ టర్మ్ లయబిలిటీస్. కంటిన్యూ చేయండి. లాంగ్ టర్మ్ లయబిలిటీ, షార్ట్ టర్మ్ లయబిలిటీ కంటిన్యూ చేస్తాం. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, వెయిట్ మేడం, ప్లీజ్ వెయిట్. బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉన్నాయి? అసెట్స్, లయబిలిటీస్ ఉన్నాయి. చూపించండి. అసెట్స్, లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసాం, అసెట్స్, లయబిలిటీస్. అగైన్ అసెట్స్ లో ఏమున్నాయి? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఓకేనా? లయబిలిటీలు ఏమున్నాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీ, షార్ట్ టర్మ్ లయబిలిటీ. ఓకేనా? తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమున్నాయి? 1 minute. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమున్నాయి? ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్. ఇన్కమ్ కూడా మళ్ళీ మనం డివైడ్ చేయొచ్చా? ఇన్కమ్ ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అలా చేయండి, యాడ్ చేయండి. డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. కంటిన్యూ చేయండి. ఓకే, ఎక్స్పెన్సెస్ ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, అర్థమైందా? ఇట్లా మనకి కావాల్సిన విధంగా, ఐ మీన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకేనా? ఎంటర్ సేవ్ చేసేయండి ఒకసారి. కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. మన టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ APS1 సేవ్డ్ అని ఉంది, సేవ్ అయిపోయింది. మరి వీటి జిఎల్ గ్రూప్స్ అన్ని అసైన్ చేయాలి. ఎగ్జాంపుల్, వెళ్ళండి ఫిక్స్డ్ అసెట్స్కి వెళ్ళండి. ఫిక్స్డ్ అసెట్స్ దగ్గరికి వెళ్ళండి, పైకి కొంచెం పైకి మూవ్ చేయండి. చూడండి, ఫస్ట్ అసెట్స్ దగ్గరికి వస్తున్నాను. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, వీటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం అసైన్ చేయాలి. వెళ్ళండి OBD4కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని OBD4 న్యూ సెషన్. పొజిషన్కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, చూడండి ఇక్కడ మనం ఫిక్స్డ్ అసెట్స్ లోకి ఏమేమి వస్తాయి? యాక్చువల్ గా ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉంది? ఈ నెంబర్ కాపీ చేయండి. 2 lakhs నుండి 2,90,000 వెళ్ళండి అక్కడికి. 2 lakhs to 2,90,000 తీసుకోవట్లేదా? మాన్యువల్ టైప్ చేయాలి మనం. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. ఫిక్స్డ్ సెలెక్ట్ చేసుకుని వెయిట్ సెలెక్ట్ లో ఉంది. ఇక్కడ ఏం చేయాలి? మనం అకౌంట్స్ అసైన్ చేయాలి. అసైన్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అసైనింగ్ అకౌంట్స్. ఇక్కడ నెంబర్ ఇవ్వండి. ఆ జిఎల్ గ్రూప్ నెంబర్ ఇవ్వాలి. ఎంత? 2 lakhs నుండి 2,90,000. అంతేనా? రైట్ సైడ్ డి అండ్ సి, డెబిట్ అండ్ క్రెడిట్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ బాక్సెస్ ఉన్నాయి చూడండి. రైట్ సైడ్. నెక్స్ట్ ఇంకా ఏమొస్తాయి? ఫిక్స్డ్ అసెట్స్ లోకి అవన్నీ యాడ్ చేసుకోవాలి. సన్రీ డెబిటర్స్ కూడా వస్తుంది. సన్రీ డెబిటర్స్ రాదు కదా, ఓన్లీ ఎక్స్పెండిచర్. ఓకే, రాదు. ఇంకా ఏమన్నా చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి చూడండి అక్కడ. ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి? OBD4 లో చెక్ చేయండి. ఏం లేవా? ఓకే, ఫైన్, అలా ఉంచండి, తర్వాత చూద్దాం. సో ఫిక్స్డ్ అసెట్స్ అనేది నేను యాడ్ చేశాను. ఓకేనా? తర్వాత కరెంట్ అసెట్స్ కూడా ఉందా?
కరెంట్ అసెట్స్ కంటిన్యూ చేయండి, ఇక్కడ కంటిన్యూ చేసేయండి, కంటిన్యూ చేయండి, ఇక్కడ కంటిన్యూ చేయండి మేడం. ఈ నెంబర్ కాపీ చేయండి. సో కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. అలా కాదు, ఇక్కడ కాదండి, ఇది క్లోజ్ చేయండి మేడం, ఇక్కడ కాదండి, ఇది కరెంట్ అసెట్స్ కాదండి, ఇది ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఇచ్చేసారు. కంటిన్యూ చేయమని చెప్పాను నేను, కంటిన్యూ చేయండి. మీరు వేరే రోజు అవన్నీ నేను చేసేస్తాను ఫాస్ట్గా, నాకు చెప్పకుండా. మీరు చూడండి, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి మేడం, క్లోజ్ చేయండి ఒకసారి. ఫిక్స్డ్ అసెట్స్ క్లిక్ చేయండి, కంగారు పడకండి, నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళండి, ఫిక్స్డ్ అసెట్స్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్. $2 lakhs నుండి 2,90,000 డిఎన్సి సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఐన్ అకౌంట్స్. కరెంట్ అసెట్స్ లో ఏమేమి ఉన్నాయి చూడండి, ఆ నెంబర్స్ ఇచ్చేయండి, ఆ నెంబర్ ఇచ్చేయండి. కరెంట్ అసెట్స్ లో ఇంకా ఏమొస్తుంది నేను చెప్తాను చూడండి. వెయిట్ ఇంకా ఉన్నాయి, వెయిట్ మీరు స్లోగా చేయాలండి, అందరూ ఫాలో అవ్వలేదు, నేను కూడా ఫాలో అవ్వలేకపోతున్నాను, మీరు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఓకే, కరెంట్ అసెట్స్ లో ఇంకా ఏమొస్తాయి? యాక్చువల్గా కరెంట్ అసెట్స్ లో ఇన్వెంటరీ వస్తుందా? ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్ ఇచ్చేస్తాం. వెళ్ళండి, ఆ సెషన్ వెళ్ళండి. మీరు కంటిన్యూ చేసేస్తారు ఆల్రెడీ. మేడం నేను చెప్పేది వినండి మేడం, కొంచెం నేను చెప్పేది వినండి. అక్కడికి వెళ్ళండి, మా సెషన్కి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఐఎన్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ ఇంకేమని చూడండి, ఇన్వెంటరీస్ ఉన్నాయా చెక్ చేయండి, ఆ సెషన్కి వెళ్ళి నెంబర్స్ యాడ్ చేయండి. ఇన్వెంటరీ ఉందా? మన జిఎల్ గ్రూప్ లోనే చూడాలి, వేరే వాళ్ళే చూడకూడదు. ఇన్వెంటరీ లేదా? క్యాష్ అండ్ బ్యాంక్ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్ ఉందా? ట్యాక్స్ రిసీవబుల్. ఓకే, లేకపోతే ఓకే, ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి ఏమొస్తాయి? కరెంట్ అసెట్స్ వస్తుంది, ట్యాక్స్ రిసీవబుల్, క్యాష్ అండ్ బ్యాంక్ అండ్ ఇన్వెంటరీ, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ లో, కరెంట్ అసెట్స్ లో వస్తాయి. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కంటిన్యూ చేసేయండి. ఓకేనా? కంటిన్యూ చేస్తాం. వెయిట్ నేను నెక్స్ట్ నేను చెప్తాను, మీరు వెయిట్ చేయండి. తర్వాత ఏముంది దీని తర్వాత? ఇంకా బ్యాలెన్స్ షీట్ ఇచ్చేస్తాం కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి. డైరెక్ట్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్స్ ఉంది కదా, మీరు ఏం తీసుకున్నారు? మీరు వెయిట్ మేడం నన్ను చూడనివ్వండి. ఎక్స్పెండిచర్ లోకి వెళ్ళని చెప్తాను. ఎక్స్పెండిచర్ లో ఇన్కమ్ లోకి, ఫస్ట్ ఇన్కమ్ లోకి వెళ్ళని చెప్తాను. ఫస్ట్ ఇన్కమ్ ఉంది కదా, డైరెక్ట్ ఇన్కమ్, ఎస్ఎన్ అకౌంట్స్. ఇన్కమ్ లోకి ఏమేమి వస్తాయి చెప్తాను వినండి. సేల్స్ ఉందా? సేల్స్ గ్రూప్ యాడ్ చేయండి. సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్ గ్రూప్ యాడ్ చేయండి. 3 lakhs నుండి 3,90,000. అదర్ ఇన్కమ్ కూడా వస్తుంది. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా చూడండి, ఆ సెషన్కి వెళ్ళి చూడండి. అదర్ ఇన్కమ్ గ్రూప్ నెంబర్స్ ఇవ్వండి. సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్, అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ కూడా వస్తుంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి వస్తాయి? ఇక్కడ ఇన్కమ్ లోకి సేల్స్ రెవెన్యూ, అగైన్ సేల్స్ గ్రూప్ ఉంటే సేల్స్ కూడా వస్తుంది. అదర్ ఇన్కమ్, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్, ఇవన్నీ కూడా వీటి కిందకి వస్తాయి. నెక్స్ట్
నెక్స్ట్ ఏముంది ఇంకా ఎక్స్పెండిచర్స్ ఉన్నాయా? ఎక్స్పెండిచర్ లోకి ఏమి వస్తాయి? ఎక్స్పెండిచర్ పైన తీసుకోండి, ఎక్స్పెండిచర్ కూడా తీసుకోండి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంది? ఎక్స్పెన్సెస్ ఇచ్చేసాం కదా. ఎక్స్పెన్సెస్ ఇంకా ఇవ్వలేదు. మీరు కొంతమంది మాట్లాడడం ఒక నిమిషం. ఎక్స్పెండిచర్ లో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయా? డైరెక్ట్ ఎక్స్పెండిచర్ లోకి ఏమేమి వస్తాయి చూడండి. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ లోకి ఏమేమి వస్తాయి? ఎవరికి ఐడియా ఉందా? ఒక పని చేద్దాం, అలాగా శాలరీ సపరేట్ గ్రూప్ ఏమో ఒకసారి సేవ్ చేసేయండి అని చెప్తాం. సేవ్ చేసేయండి, బ్యాక్ వెళ్ళి సేవ్ చేసేయండి, ఇది క్లోజ్ చేయండి, సేవ్ చేయండి ఒకసారి. సేవ్ ఓపెన్ చేయండి. జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఓపెన్ చేయండి, పైకి వెళ్ళండి, టాప్ లోకి వెళ్ళండి. టాప్ అంటే అది ఇక్కడ ఎలాబరేట్ చేయండి. ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్స్ పైన క్లిక్ చేయండి. అది కాదు క్రింద కరెంట్ అసెట్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అది కాదు క్రింద ఎలాబరేట్ చేయండి. జిఎల్ గ్రూప్స్ యాడ్ అవుతాయి ఆటోమేటిక్గా, కనిపించాలి మనకి. చూసారా, ఇవన్నీ కరెంట్ అసెట్స్ ఇవన్నీ వచ్చేసినాయి. బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఇవన్నీ వచ్చేసినాయి. రికన్సిలేషన్ అకౌంట్స్, క్యాష్ ఇవన్నీ యాడ్ అయిపోయాయి. ఓకేనా? తర్వాత క్రిందికి రండి. ఇంకా ప్లస్ సింబల్స్ ఎక్కడ ఎలాబరేట్ చేయండి. ఆ గ్రూప్స్ అన్ని యాడ్ అవ్వాలి మనకి. ఇక్కడ కూడా ఎలాబరేట్ చేయండి. డైరెక్ట్ చూసారా, క్యాష్ అకౌంట్, డైరెక్ట్ ఇన్కమ్, ఇక్కడ ఇంకోటి ఉంది, ఎలాబరేట్ చేయండి. ఇదిగో ఇవన్నీ యాడ్ అయిపోయింది. డైరెక్ట్ ఇన్కమ్లో ఇవన్నీ వస్తాయి. ఓకేనా? ఇట్లా మనకు కావాల్సిన జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. వీటిని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ని డిజైన్ చేసుకోవడం అని చెప్తారు. డిజైన్ అన్నమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేస్తూ మనం డిజైన్ చేసుకుంటాం ఇవన్నీ కూడా. ఓకేనా? అర్థమైందా? పాయింట్ లేదా ఇంతవరకు మీకు? అర్థమైంది సార్. ఆ నెంబర్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి నెంబర్ రేంజింగ్ ని బట్టి ఆటోమేటిక్ గా అది పిక్ అవుతుంది, ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఇక్కడే బ్యాక్ వెళ్ళండి మేడం, ఇక్కడే బ్యాక్ వెళ్ళండి ఒకసారి. బ్యాక్ అంటే పైన బ్యాక్. మీరు నెట్వర్క్ చేంజ్ చేస్తారు కదా, లాగిన్ చేస్తారా? చేయండి. టీ కోడ్ ఏమంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది మీకు అక్కడ. రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్ కనిపిస్తుంది, డ్రాప్ డౌన్ చేయండి. OB58 పొజిషన్కి వెళ్ళండి. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ తీసుకోవాలి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. లాస్ట్ లో పొజిషన్ కంటిన్యూ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. APS1 మీది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్ పైన ఉంది, పైన వీటిలో ఉన్నాయి అన్ని కూడా. ఎలాబరేట్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, అన్ని వస్తాయి. 1 by 1 ఓపెన్ అవుతూ ఉంటాయి. అదిగో అసెట్స్ ఏమేమి ఉన్నాయి, లయబిలిటీస్ వీటిలో ఏమేమి ఉన్నాయి చూసారా, లయబిలిటీస్ లో ఏమేమి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఏముంది, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఉంది. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ యాడ్ చేద్దాం, వెళ్ళండి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఐన్ అకౌంట్స్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో ఏమేమి వస్తాయి, షేర్ క్యాపిటల్ వస్తుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, షేర్ క్యాపిటల్ ఉందా, జిఎల్ గ్రూప్ OBD4 సెషన్ ఓపెన్ చేయండి.
OBD4 పొజిషన్కి వెళ్ళండి. సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో ఏమేమి వస్తాయి యాడ్ చేద్దాం. OBD4కి వెళ్ళండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? షేర్ క్యాపిటల్ ఉందా చూడండి. షేర్ క్యాపిటల్ వస్తుంది. షేర్ క్యాపిటల్ నంబర్ తీసుకోండి. షేర్ క్యాపిటల్ ఎస్ఐన్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. డెబిట్ క్రెడిట్ ఇవ్వండి. షేర్ క్యాపిటల్ ఆ గ్రూప్ అన్నమాట. అది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా వస్తుంది ఇక్కడ 1,90,000. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నెంబర్ రేంజ్ చూడండి. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఇక్కడే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోని ఇవన్నీ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ నే షేర్ ఇంకోటి ఏం చెప్పాను? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇవ్వండి. డెబిట్ క్రెడిట్. ఇంకా ఏమో రావచ్చు? సెక్యూర్డ్ లోన్స్ కూడా. సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, సండరీ క్రెడిటర్స్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, సండరీ క్రెడిటర్స్ వస్తుంది. ఈవెన్ మీరు రియల్ టైంలో కూడా సేమ్ ఫార్మేట్ ఉంటుంది. ఏమీ చేంజ్ అవ్వదు. 99% చేంజ్ అవ్వదు. అన్సెక్యూర్డ్ లోన్స్ ఉందా? సెక్యూర్డ్ లోన్స్ ఇచ్చారా? అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా వస్తుంది. యాడ్ చేయండి. సండరీ క్రెడిటర్స్ కూడా వస్తుంది. డెబిట్ అండ్ క్రెడిట్ ఇవ్వండి. కండిషన్ ఓకేనా? ఎలాబరేట్ చేస్తే ఆ ప్లస్ పైన క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన జిఎల్ అకౌంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. చూసారా? ఇవన్నీ ఓపెన్ అవుతాయి. తర్వాత షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమేమి వస్తాయి? ఎవరు చెప్తారు? షార్ట్ టర్మ్ వెండర్ పేమెంట్స్, ట్యాక్స్ పేయబుల్ అండ్ కరెంట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కదా. మనం షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లో మనకి ఏమేమి వస్తాయి? వెండర్ పేమెంట్స్ యాడ్ చేయకూడదు. మేబీ చెక్ చేసుకుని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకేనా? ఇంకా ఏమన్నా ఓపెన్ చేయండి. ఇంకేమన్నా అసెన్స్ చేసామా? చేయాల్సిన ఉన్నాయా? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ చేసేసాము. తర్వాత షార్ట్ టర్మ్ లయబిలిటీస్ చూడండి. ట్యాక్స్ పేబుల్ వస్తుంది కదా. ట్యాక్స్ పేబుల్ జిఎల్ గ్రూప్ ఉందా? లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ట్యాక్స్ పేబుల్ వస్తుంది. కరెంట్ లయబిలిటీస్ వస్తుంది. కరెంట్ లయబిలిటీస్ ఆల్రెడీ ఇచ్చేసాం కదా, తీసుకోకండి, ఓవర్లాప్ అవుతుంది. అకౌంట్స్ పేయబుల్, ట్యాక్స్, డివిడెండ్స్ పేయబుల్ అవి నలిఫై అవుతాయండి. అవి చేయాల్సిన అవసరం లేదు. అవ్వద్దు, అవి తీసుకోకూడదు. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లో మీరు ఏమి ఇస్తారు? షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ట్యాక్స్ పేయబుల్ ఒకటి తీసుకోండి. ట్యాక్స్ పేయబుల్ ఉందా? ట్యాక్స్ పేయబుల్ లేదా? లేకపోతే వదిలేయండి. ఉంటే ఇవ్వండి. ఓకే, ఇట్లా ఇవన్నీ కూడా మనం ఎలా కావాలంటే అలా అసైన్ చేసుకోవాలి మనం. ఓకేనా? వీళ్ళని ఆ సెషన్కి వెళ్ళి సేవ్ చేయండి. దీన్ని ఏమంటారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు ఇలా చేయడానికి. ఓకే, సేవ్ చేయండి. బాకీలు అన్ని ఎలా బ్రేక్ చేయండి. జిఎల్ గ్రూప్స్ అన్ని యాడ్ అయినాయి లేదా చెక్ చేద్దాం. జిఎల్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్
పైన ఒకటి ఉంది, ఇంకోటి చూడు, పైన ప్లస్ ఉంది చూడండి, ఇంకోటి ఉంది పైన, దానిపైన ఇంకా పైన ఉంది, ఇంకా పైన కింద 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 అది అవన్నీ చూసారా గ్రూప్స్ ఎలా యాడ్ అవుతుంది, అర్థమైందా కాన్సెప్ట్ లేదా? ఎస్ సార్. ఈ విధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. FICO కన్సల్టెంట్ ఎక్కడ చేస్తాడు ఈ కాన్ఫిగరేషన్స్? ఏ సర్వర్ లో చేస్తారు? ఏ సర్వర్ లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్, కాన్ఫిగరేషన్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకేనా? తర్వాత కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు, అక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ F.01 లో రిపోర్ట్ జనరేట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ నుండి విత్ హెల్ప్ ఆఫ్ TR క్వాలిటీ ప్రొడక్షన్ సర్వర్ కి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్టింగ్ చేస్తారు, రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఎవరు? FICO కన్సల్టెంట్ డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ సర్వర్ లో చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్ ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే జనరేట్ చేస్తాడు. కాన్ఫిగరేషన్ చేస్తాడా? నో అది ఓకేనా? నేను చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి పాయింట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేస్తారు? కాపీ పేస్ట్ చేయండి, లాస్ట్ లో ఉంది, నోట్ ఉంది కదా, అది చూడండి. ఇక్కడ ఏముంది? ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ హ్యాపెండ్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ we will execute at company code level for external reporting. రిపోర్ట్స్ అన్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎందుకు జనరేట్ చేయాలి? గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. ఓకే, ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్టింగ్ హ్యాపెండ్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్ లో చేస్తాం. ఇట్స్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ we will execute at company code level. కంపెనీ కోడ్ లెవెల్ లో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. All external reports we will submit to the government. Why? Because company code is legal identity. అది క్లియరా కాదా ఇంతవరకు? క్లియరా కాదా? టూ టైప్స్ ఆఫ్ టీ కోడ్ చెప్తున్నా చూడండి. F.01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ రిపోర్ట్స్ ఎక్కడ చేస్తారు? మీ మైండ్ లో ప్రింట్ అయిపోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. F.01. నెక్స్ట్ వన్ SAP1, ఇంకోటి SAP1 లో కూడా చేస్తాం. ఈ టూ టైప్ ఆఫ్ టీ కోడ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేయడానికి మనకు వస్తుంది. మీరు F.01 లోకి వెళ్ళండి, SAP1 లో కూడా వెళ్ళి అవన్నీ చెక్ చేసుకోండి ఎలా చేస్తున్నారు ఏంటనేది. ఓకేనా? వెళ్ళండి, నేను చూస్తుంటాను, చేయండి, రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేయండి. F.01 వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, ఎనఫ్, చాలు. వెయిట్ 1 minute. బ్యాక్ రండి. క్రింద చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ AP/S1 క్రియేట్ అయింది ఆటోమేటిక్ గా. లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో ఇక్కడ కనిపించకపోతే మీరు డ్రాప్ డౌన్ చేయాలి మీరు. క్లియర్ కదా? ఇయర్ వైజ్ అలాగే కంపారిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట. 2023 కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. కంపారిజన్ ఎక్కడ ఉంది చెప్పండి నాకు. కంపారిజన్ పీరియడ్ అండి. ఎందువల్ల అది ఉపయోగం ఏంటి? కంపేరింగ్ బోత్ ఇయర్స్. లాస్ అని తెలుసుకున్నాను.
2 years కంపేర్ చేసి కంపేర్ విత్ Year లాస్ట్ wise ఇయర్ గా వెదర్ ఇట్ ఇస్ statement ప్లస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందని తెలుసుకునేది. అదే ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ ఇయర్ మనము సాలరీస్ అనేవి 10 lakhs పే చేసాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఇయర్ 20 lakhs పే చేసాం. డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇలా కంపారిజన్ చేసుకోవచ్చు ఇయర్ టు ఇయర్ కూడా. ఇంకా కిందకి రండి, చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు జనరేట్ చేసి మొత్తం మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ చెప్పలేను. కిందకి రండి. ఇంకా ఏమైనా చూడండి. అక్కడే అక్కడే డ్రాప్ డౌన్కి వెళ్ళండి. అదే ప్లేస్లో అపర్ణ కన్స్ట్రక్షన్స్ లో చేశారా మీరు మేడం? yes sir yes sir అవును సార్. ఆల్రెడీ వర్కింగ్ మీరు? వర్కింగ్ కానీ అపర్ణ కన్స్ట్రక్షన్ తో వర్క్ చేయలేదు. నేను ఆ కంపెనీ యూజ్ ఏ చేశాను. డిపార్ట్మెంట్ అండి? ఏ డిపార్ట్మెంట్ లో చేశారు? నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్. యాస్టల్ బిల్డింగ్ పంజాగుట్ట చేసింది. పంజాగుట్టనా? నో సార్, జస్ట్ అది కంపెనీ యూజ్ చేశాను అంతే. నా నేమ్ అపర్ణ అని అపర్ణ కన్స్ట్రక్షన్ అని యూజ్ చేశాను. ఓకే, ఫైన్. నేను ఎండ్ యూజర్ లాగా చేస్తాను. ఫైన్, నో ఇష్యూ. ఓకేనా? క్లియర్ కదా? సో ఇలా మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. ఇంకా ఎలా చేయొచ్చు రిపోర్ట్స్ అనేవి మనం? బిజినెస్ ఏరియా వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, కంపెనీ కోడ్ వైజ్, కరెన్సీ వైజ్ చాలా ఉంటాయి. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. ఇంకా చూడండి, జిఎల్ అకౌంట్ వైజ్. జిఎల్ అకౌంట్ ఎక్కడ చూపించండి. జిఎల్ అకౌంట్ వైజ్, అలాగే కంపెనీ కోడ్ వైజ్, ఇంకా బిజినెస్ ఏరియా వైజ్, కింద బిజినెస్ ఏరియా వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ఇస్ ఇండిపెండెంట్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఇస్ డిపెండెంట్. నాన్ లీడింగ్ లెడ్జర్ డిపెండెంట్ ఆన్ లీడింగ్ లెడ్జర్. ఎన్ని రకాలు ఉంటాయి నాన్ లీడింగ్ లెడ్జర్ లో? ఎన్ని రకాలు ఉన్నాయి? 2 సార్. ఏంటా 2 ఏంటి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్ సార్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ సార్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. వెరీ గుడ్. అది ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, మర్చిపోకండి. నేను ఎందుకు మీకు యాక్చువల్గా ఈ కోర్స్ అంతా మనం చెప్పాలంటే మినిమం 5 months పడుతుంది. 30,000 40,000 తీసుకుని చెప్పాలి. ఆ టైప్ చేస్తూ 1 by 1 చెప్తాం. మనం అంతా రెడీమేడ్ యూజ్ చేస్తున్నాం, ఫాస్ట్గా చెప్తున్నాం మనం. ఇంకా మీరు ఓన్గా నేర్చుకోవచ్చు కూడా కొన్ని ఉన్నాయి టాపిక్స్. 1 or 2 టాపిక్స్ ఉంటాయి, నేను చెప్తాను మీకు లాస్ట్లో. ఓకేనా? ఇలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది కాన్సెప్ట్. ఒక పని చేయండి, బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి. సేమ్ టీ కోడ్ ఇవ్వండి, F.01. టీ కోడ్ మర్చిపోకండి. కొన్ని కామన్ టీ కోడ్స్ ఉంటాయి, రెగ్యులర్గా యూజ్ చేసే టీ కోడ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. డౌన్కి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్ ఇవ్వండి. లేఅవుట్ దగ్గర నేమ్ ఇవ్వండి. ఐఎస్ఏపి అక్కడ కాదు, పైనే ఐఎస్ఏపి. ఏఎస్ఏపి కాదండి, ఐ ఫర్ ఇండియా. ఐఎస్ఏపి. అయ్యో రామా శ్రీరామా. ఐ ఫర్ ఇండియా తీసేయండి. ఐఎస్ఏపి ఎగ్జిక్యూట్ చేయండి. ఇంకేం అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేసేయండి. కంటిన్యూ చేయండి. టిక్ మార్క్ కంటిన్యూ అంటే
రిపోర్ట్ రావట్లేదు ఏంటి, కనిపించాలి. బ్యాక్ వెళ్ళండి, రావట్లేదు. మీకు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు ఆ రిపోర్ట్స్ అనేవి. ఇది తీసేసి మామూలుగా కింద తీసేది, లాస్ట్లోకి వెళ్ళి తీసేసి ఎగ్జిక్యూట్ చేయండి. క్లాసిక్ లిస్ట్లోకి వెళ్ళండి, క్లాసిక్ లిస్ట్. ఇక్కడ కింద ఇస్తారా, ఐఎస్ఏపీ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఇది ఒక ఫార్మేట్ అన్నమాట. మీరు ఈ డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కావాలంటే. చూసారా, బ్యాలెన్స్ షీట్, ఎసెట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎలాబరేట్ చేయండి, ఇంకా ఏమేమి చూద్దాం. ఎసెట్స్, బ్యాలెన్స్ షీట్ అవన్నీ ఎలాబరేట్ చేయండి. పైన ఎసెట్స్, కరెంట్ ఎసెట్స్, లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎలాబరేట్ చేయండి. అవన్నీ చూసారా, ఇవన్నీ వస్తున్నాయి, వాటికి సంబంధించినవి అన్ని కూడా చూసారా. ఇవన్నీ మనం చేసిన బ్యాక్ ఎండ్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ. ఐ మీన్ జిఎల్ అకౌంట్స్ అవన్నీ చేశాం కదా. ఇన్కమ్ కూడా ఎలాబరేట్ చేయండి. ఇన్కమ్స్ డైరెక్ట్, ఇండైరెక్ట్ 2 చేశాం కదా. డైరెక్ట్ ఇన్కమ్ కూడా ఎలాబరేట్ చేయండి. పైన ఉంది డైరెక్ట్ ఇన్కమ్, పైన ఉంది. వెళ్ళిపోయి కిందకి వచ్చేసారు మీరు. సో ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఉండదు, ఎవాపర్ ఆప్షన్ ఇవ్వాలి. లిస్ట్లోకి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్తే ఎక్స్పోర్ట్ ఉంటే ఓకే. టాప్లో లిస్ట్ ఉంది చూసారా, లేదా రావట్లేదు ఇక్కడ ఆప్షన్స్. ప్రోగ్రామ్ అవి ఓ పని చేయండి. అక్కడ కలర్స్ ఉంది చూసారా, కలర్స్ ఒక పైన ఇంకా పైకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉందా, అదే ఎక్స్పోర్ట్ ఇక్కడే. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే పైన బ్యాక్, అది కాదు పైన బ్యాక్ చూడండి. వెళ్ళండి బ్యాక్. ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడ పైన చూడండి, ప్రింటర్ కి రైట్ సైడ్ ఆప్షన్ ఉందో చూడండి. అది కాదు, ప్రింటర్ కింద. అదే దాని తర్వాత రైట్ సైడ్, ప్రింటర్ రైట్ సైడ్ అని చెప్పాను. అది అయ్యో లేదు, ఇక్కడ ఆప్షన్ లేదు. అది ఎవాపర్ యాడ్ చేస్తాడు. పైన బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. ఇక్కడ ప్రోగ్రామ్ లిస్ట్ అనే వెళ్తూ వస్తుంది. ఆ లిస్ట్ లోకి వెళ్తే మనకు ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం. రావట్లేదు. క్లియర్ కదా. ఒక పని చేయండి మేడం, కొంచెం క్రిందికి రండి, కంప్లీట్ డౌన్కి రండి. క్లాసిక్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్లాసిక్ లిస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది అది. కింద లేఅవుట్ ఐఎస్ఏపీ రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. పైన లిస్ట్లోకి వెళ్ళండి. లిస్ట్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉందా? లిస్ట్ టాప్లో ఉంది లిస్ట్ అనేది. లేదు, ఎక్స్పోర్ట్ లేదు. అంటే ఇది ఎవాపర్ చేస్తాడు, ఇది సపరేట్గా. దీనికి ఇప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది మనకి. లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. లోకల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం డేటాని లోకల్ ఫైల్ కానీ స్ప్రెడ్ షీట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే డేటాని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. యాడ్ అవ్వలేదు. ఓకే, క్లియర్గా అర్థమైందా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ ఎలా చేయాలనేది. SAP 1 కూడా ఓపెన్ చేసి అక్కడ చాలా ఉంటాయి, చూసుకోండి. అవన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, టైం పాస్. SAP 1 టికెట్ ఇవ్వండి. SAP 1 క్యాపిటల్ ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. చూడండి ఎలాబరేట్ చేయండి అన్ని. అన్ని 1 by 1 ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ రిపోర్టింగ్ ఫర్ అకౌంట్ రిసీవబుల్ చూడండి. పైన వెయిట్ జనరల్ లెడ్జర్ రిపోర్టింగ్ ఇవన్నీ చూసారా? ఇక్కడ మొత్తంగా చెక్ చేసుకో. క్రింద ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. మనది ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్.
ఫైనాన్షియల్ అకౌంట్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నారు కూడా. అపర్ణ గారు అంత ఫాస్ట్గా వెళ్ళకండి. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో ఎలా అప్డేట్ చేయండి అది కూడా. ఇంకా చాలా ఉంటాయి, మీరు 1 by 1 చెక్ చేసుకోండి. ఓకేనా? క్లియరా? అర్థమైందా లేదా? ఓకేనా? రిపోర్ట్ చూడండి, పైన టైటిల్ బార్ ఉంది SAP ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ అని ఉంది. మీకు ఏం కావాలంటే అవి సెలెక్ట్ చేసుకుని వాటిని బేస్గా చేసుకుని ఎక్స్పోర్ట్ చెక్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ అన్ని కూడా. ఓకే, ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్. మిమ్మల్ని క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటే కనుక జాబ్లో అడుగుతారండి. క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, క్లయింట్ రౌండ్ ఉందని చెప్తారు. ఆ క్లయింట్ రౌండ్లో మీరు ఈ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడగచ్చు అనమాట. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను చెప్పిన నోట్స్, నేను చెప్పిన మెటీరియల్, నేను చెప్పిందంతా ప్రాపర్గా నేర్చుకుంటే 100% జాబ్ కొట్టచ్చు. ఓకేనా? 100% కొట్టచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నాను, బ్యాక్ డోర్లో ఈజీగా జాబ్ వచ్చేస్తాను అనుకుని వెళ్తే మాత్రం మనీ లాస్ అవుతారు. నా దగ్గర 1 or 2 స్టూడెంట్స్ ఉన్నారు, బ్యాక్ డోర్ వెళ్ళిపోయిన సార్ మేము లాస్ అయ్యాం సార్, హైదరాబాద్ వచ్చాం, మీరు కూడా రండి సార్ మాట్లాడదామని. వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, పట్టుకోలేము మనం. ఏదో చెప్తారు కదా, తప్పిపోయిన వాళ్ళని పట్టుకోవచ్చు, పారిపోయే వాళ్ళని పట్టుకోగలమా? దొరకరు వాళ్ళు. మళ్ళీ పోలీస్ కేసు అని లీగల్గా చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది. అదన్నీ అయ్యే పనులు కాదు. కాబట్టి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. అదే మీకు lakhs of rupees ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. మీకు మీ ఫ్యామిలీకి ప్రొడక్షన్ అనమాట, మనీ ఉంటే. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు అనవసరంగా బ్యాక్ డోర్లకి వాటికి వెళ్ళిపోయి మనీ వేస్ట్ చేసుకోవద్దు. కోర్సు స్టార్ట్ అవడమే రెజ్యూమ్ కావాలంటారు కొంతమంది. అంత ఈజీగా అయితే రావండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మెటీరియల్ చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మీకు నేను సక్సెస్ స్ట్రాటజీ చెప్పాను, అవన్నీ ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. క్లియరా కదా? క్లియరా కదా? ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. గుడ్ నైట్ ఆల్.